మీరు ప్రాకులాడుతున్నారు కొన్ని ఇబ్బందుల గురించి, కొన్ని సమస్యల గురించి. ఓకే, ఈరోజు విన్నారు. మొండివి ఉన్నాయని యేసయ్య చెప్పాడు, కానీ అసలు వదిలిపోవు అల్లా. ఆయన ఒక సూత్రం చెప్పాడు, ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థనలో నువ్వు ఎక్కడికి పోతావు? దేవుని దగ్గరికి వస్తావు, దేవుని పాదాలనే ఆశ్రయిస్తావు. మొండి సమస్యకు మొండి ప్రార్థన, మొండి సమస్యకు మొండి పట్టుదల. ఆ పట్టుదల నువ్వు దేవుని ముందుకు వస్తే ఆయన నీ పక్షంగా తన హస్తం చాపుతాడు. దేవుడు డీల్ చేయలేని సమస్య ఏదుంది మా? నీ అవిశ్వాసం కాకపోతే, నీ అల్ప విశ్వాసం కాకపోతే. కొంతమంది నా దగ్గరికి వచ్చి నా సమస్య పోవటం లేదు, నా సమస్య పోవటం లేదు, నా సమస్య పోవటం లేదని బాధపడతారు. నేనేం చెప్తున్నాను వాక్యంలో? పట్టుబట్టండి, దేవుని పాదాల దగ్గరికి రండి, ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆ సమస్యను అప్పచెప్పండి. నువ్వు పరిష్కారము ఇచ్చేంత వరకు నీ పాదాలు వదలనయ్యా. నేను నీ పని చేయనట్లు, నేను ఆత్మలకు నిన్ను గూర్చి ప్రచురపరచినట్లు నాకు ఈ శోధన తొలగించు. నాకు నువ్వు నెమ్మదిస్తేనే కదా నేను సువార్త చేయగలుగుతాను. నాకు ఈ సంఖ్యలు తెంచితేనే కదా నీ పనిలో పరిగెత్తగలుగుతాను. నాకు ఈ అప్పులు అనే కాడి తీసేస్తేనే కదా ఇంకా ఫ్రీగా నేను నెమ్మదిగా నీ సేవ చేయగలుగుతాను. ఒకప్పుడు అప్పుల నుంచి బయటపడి లోకాన్ని అనుభవిద్దామని అడిగాను, ఇప్పుడు అలా అడగట్లేదు. ఈ అప్పుల నుంచి నన్ను విడిపించు, నేను నీ పని చేయాలని ఆశగా ఉందయ్యా. నేను ఆత్మలకు సువార్త చెప్పాలని ఆశగా ఉందయ్యా. ఆత్మలను రక్షించాలని ఆశగా ఉందయ్యా. నాకు ఈ బంధకాలు తెంచయ్యా. నేను మూలుగుతున్నాను ప్రభు, విలవిలలాడిపోతున్నాను ప్రభు, అవమాన భారంతో కృంగిపోతున్నాను ప్రభు అంటే అన్నారు. నాకు అది కాదు, మాట పడతాను, మాటలు పట్టడానికి సమస్య కాదు, కానీ ఇవి నాకు సంఖ్యలు అయ్యాయి ప్రభు. ఈ సంఖ్యలు విడిపించు, ఈ కట్లు తెంచు. సాతాను కట్టేశాడు, అప్పులనే కట్లు కట్టాడు, వ్యాధి అనే కట్టు కట్టాడు, పాపపు వ్యసనం అనే కట్టు కట్టాడు. నేను తెంచుకోవాలి ప్రభు, నాకు బలాన్ని, నీ బలమైన బాహు చాపు, నీ హస్తం చాపు, నా ఇంట్లో కార్యం చేయి. ఈరోజు నేను నిర్ణయించుకున్నాను, దీన్ని ఒక కొలిక్కి తెచ్చిందాక నేను వదిలిపెట్టాను ప్రభు అని. చేద్దామా ప్రార్థన? లే పైకి లేచి నిలబడు.